అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో దొంగతనం చేసిన వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూడండి అధ్యక్ష. ధరణి అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను కబ్జా చేసిన వారు సిగ్గు లేకుండా ఏ రకంగా అరుస్తున్నారో చూడ అధ్యక్ష. సిగ్గు లేకుండా అరుస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు సభలో బాలానగర్లో కంపెనీ యజమానులను బెదిరించి ధరణిని అడ్డం పెట్టుకొని వందల ఎకరాల భూములను అధికారాన్ని అడ్డం పెట్టుకొని సొంతం చేసుకున్నారు. స్వయంగా ఒక మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే పేరు తీసుకొని వారి బంధువులు ఈ రకంగా చేశారని చెప్పి ముఖ్యమంత్రి గారు సభ దృష్టికి తీసుకువచ్చి మీ ద్వారా హౌజ్ కమిటీ వేయాలని వారు ప్రతిపాదిస్తే సిగ్గు లేకుండా అరుస్తున్నారు అధ్యక్ష. నిజంగా నీకు నిజాయితీ ఉంటే, నిజంగా మీరు తప్పు చేయకపోతే హౌజ్ కమిటీకి ఒప్పుకోవాలని చెప్పి కోరుతున్నా. దయచేసి మీరు తక్షణమే హౌజ్ కమిటీ వేయాలి అధ్యక్ష. ఇంకొక విషయం, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు అధ్యక్ష, సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కొంతమంది సభ్యులు సిగ్గు లేకుండా శాసన సభ్యులమనే విషయాన్ని కూడా మర్చిపోయి అరుస్తున్నారు అధ్యక్ష. ఇది సభ సాంప్రదాయాలకు మంచిది కాదు. దయచేసి వాళ్ళను మీరు నియంత్రించండి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా హౌజ్ కమిటీకి మీరు అనుమతి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తున్నారు అధ్యక్ష. సార్ ఇప్పుడు